ఆంజనేయ ఆంజనేయ అనే విధంగా పిలవగానే వెంటనే ఆంజనేయుడు పిల్లల దగ్గరకు వస్తారు. అమ్మ గుడికి వచ్చింది, మొక్కు తీర్చుకుంది. ఇక ఇద్దరు అమ్మ నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదంతా నీ వల్లే. అమ్మని ఇక్కడి వరకు రప్పించింది నువ్వే కదా ఆంజనేయ. మాకు తెలుసు ఆంజనేయ. పిల్లలు, మీరు సంతోషంగా ఉంటే చాలు. అసలు ఆంజనేయ అమ్మను గుడికి తీసుకుని వచ్చి ముక్కు తీర్చేలా చేసింది నువ్వే కదా ఆంజనేయ. మాకు తెలుసు. ఆ అమ్మ సంకల్ప బలం వల్లే ఇదంతా సాధ్యమైంది. తన బిడ్డ మొక్కుకున్న మొక్కు ఎలాగైనా పూర్తి చేయాలని తన మనసులో గట్టిగా అనుకుంది. కన్న కూతురి ముక్కు తీర్చడానికి ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తుంది కదా ఏ తల్లైనా. అలాగే ఆ తల్లి కూడా చేసింది. ఇందులో నాదేముంది అనే విధంగా అంటూ ఇక మరి వెంటనే నేను పోయి వస్తాను పిల్లలు. సరే ఆంజనేయ అని అనగానే వెంటనే అక్కడి నుండి ఆంజనేయుడు మాయమవుతాడు. మరోవైపు దీక్షితులు గారు ధ్యానంలో ఉంటారు. ఆ ధ్యానంలో ఉన్న సమయంలో వెంటనే ఇక ఆ చెట్ల పొదలలో ఒక వ్యాన్ వెళ్తూ ఉన్నట్టు, ఆ వ్యాన్లలో ఎంతోమంది మనుషులు నవ్వుకుంటూ మాట్లాడుతూ వెళ్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఒక్కసారిగా సడన్గా ఒక జట్టుకు బస్సు ఢీకొనటం, అది వెంటనే నేరుగా లోయలోకి వెళ్ళి పడిపోబోతూ ఉండగా ఇక దీక్షితులు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. అపశకునం అపశకునం. ఏమైంది దీక్షితులు గారు? ఏం జరిగింది? మళ్ళీ 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 అదే జరగబోతుంది. ఎవరికి? ఆ నందన్ కుటుంబానికే మళ్ళీ జరగబోతుంది. అపాయం రాబోతుంది. వెంటనే వాళ్లకు చేరవేయాలి. త్వరగా నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పు. సరే దీక్షితులు గారు అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటే ఇంట్లో ఎవరు లేకపోయేసరికి ఆ ఫోన్ని ఎవరు కూడా పిచ్చారు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అదే సమయానికి పార్థసారథి గారు ఆటో దిగి వస్తారు. పార్థసారథిని చూసి జయదేవ్ ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. రండి పార్థసారథి గారు అని అంటూ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు. కూర్చోండి. చాలా సంతోషంగా ఉంది. ఇద్దరి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. కానీ నా చిన్న మనవరాలి పెళ్ళి నేను చూడలేకపోయాను. కాస్త బాధగా ఉన్న పెళ్ళి మాత్రం జరిగింది. ఎక్కడో కాకుండా మీ ఇంట్లోనే మా మనవరాలు ఉండటం నాకెంతో సంతోషకరం. అంతలో జాను వస్తుంది. తాతయ్య ఎలా ఉన్నారు తాతయ్య? బాగున్నానమ్మా. అంతలో లక్ష్మి వచ్చి, లీడర్ తాతయ్య ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. మీరు సంతోషంగా ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. ఇదిగో పిల్లలు తాతయ్య. అవునా? అచ్చం మిత్రబాబులాగే ఉన్నాడమ్మా. ఇక అమ్మాయి మాత్రం నీలో ఉట్టిపడినట్టుగానే ఉంది. అప్పుడు వెంటనే మనీష మాత్రం తను లక్ష్మి కూతురేం కాదు. ఎందుకంటే లక్ష్మి కూతురు అని మీరు అనుకుంటున్నారు. కానీ లక్ష్మికి పుట్టింది కేవలం ఒక జున్ను మాత్రమే. వీళ్ళు జస్ట్ పెంచుకుంటున్నారు అనే విధంగా మనిష అనగానే, మనిష ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని మిత్ర సీరియస్ అవుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే లక్కీ మాత్రం మా అమ్మ పేరు పార్వతి, కానీ నేను ఇక్కడే ఉంటున్నాను. మా అమ్మ నాన్న మాత్రం ఇప్పుడు మిత్ర నాన్న, లక్ష్మి అమ్మ అనే విధంగా అనగానే, నువ్వు ఎక్కడో ఉండకుండా ఈ ఇంట్లో నువ్వు పెరగటం అదృష్టం చేసుకున్నావమ్మా. అయినా ఈ ఇంటి బిడ్డగా పెరుగుతున్నావు కదా, చాలమ్మా అనే విధంగా పార్థసారథి అంటూ ఉంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారు అందరూ కూడా. నాన్న ఇదిగో నాన్న, మా ఆయన పెళ్ళి నేను లేకుండా జరిగినా కూడా ఈ ఇంట్లో పడటం చాలా సంతోషంగా ఉంది. పెళ్ళి దొంగ పెళ్ళిలా జరిగింది లేండి, గుళ్ళో జరిగింది. గుళ్ళో జరిగితే ఏంటి అత్తయ్య, పెళ్ళి మాత్రం చేసుకున్నాడు కదా ఆయన అనే విధంగా అనగానే వెంటనే కోపంగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తనతో అనిపించుకోవటం ఎందుకు చెప్పండి అనే విధంగా మనిష అంటూ ఉంటుంది. మిత్రబాబు బాగున్నారా? బాగున్నాను తాతయ్య. అన్నం తిని వెళ్తూ రండి తాతయ్య. లేదమ్మా, మా అన్నయ్య మనవరాళ్లకు మాత్రం పెళ్ళైపోయింది. కానీ పెళ్ళయ్యాక ఈ ఇద్దరి చేత గుళ్ళో పూజ పెట్టించాలని అనుకున్నాను. ఈ విషయం తెలిసే నేను వెంటనే వచ్చానమ్మా. మీరిద్దరు కూడా ఎలాగైనా వచ్చి పూజ చేయాలి. సరే తాతయ్య, మీరు మాత్రమే కాదు అందరూ కూడా రావాలి. అప్పుడు జయదేవ్ వెంటనే మీ పిల్లల్ని పంపిస్తాను, అందరూ కూడా రావాలి. పూజ మా మనవరాళ్ళు ఉంటేనే జరగదు కదా.
మన వాళ్ళు కూడా ఉండాలి కదా, మీరు అందరు కలిసి రండి. సరే వస్తాము అనే విధంగా అనగానే, గుళ్ళో పూజ జరిగాక అందరం కలిసి భోజనం చేస్తాం కదమ్మా. సరే తాతయ్య, ఎందుకంటే ఆకలితో వచ్చాను, ఇదిగో ఇలా చూశాక కడుపు నిండుగా ఉందమ్మా, చాలు అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు కోపంగా మిత్ర పైకి వెళ్తాడు. ఏమైంది మిత్రగారు? అయినా పూజకి నువ్వు వెళ్తే వెళ్ళు, నన్ను కూడా నీతో పాటు రమ్మనటం అది కరెక్ట్ కాదు కదా. అయినా నన్ను అడగకుండా నువ్వు మాట ఇవ్వడం ఏంటి? నువ్వు వెళ్తే వెళ్ళు, నీతో పాటు జున్నుని తీసుకెళ్ళు, అంతేకాని నీతో పాటు నన్ను లక్కీని రమ్మనకు. లక్కీ రాదు. ఎందుకు మిత్రగారు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను లక్కీని చూసుకోనా? చెప్పండి. జ్వరం వస్తే నువ్వు బాగా చూసుకున్నావు, మొక్కు కూడా తీర్చలేక పడుకున్నావు, కానీ ఆ తర్వాత వచ్చాను కదా, నా మీద నమ్మకం లేదా? చెప్పండి మిత్రగారు. నీ మీద నమ్మకం లేక అని కాదు, రానని చెప్తున్నాను కదా. అలా అంటే ఎలా మిత్రగారు? అయినా నాకు వర్క్స్ బాగున్నాయి ఆఫీస్లో, కావాలంటే నేను లీవ్ ఇస్తాను, నువ్వు లీవ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నీతో రాను, లక్కీ కూడా రాదు, నువ్వు జున్ను మాత్రమే వెళ్తే వెళ్ళండి అని విధంగా అనగానే, ఇక పిల్లలు ఆ మాట విని, ఏంటన్నయ్యా అమ్మ అలా అడుగుతుంటే నానేమో అలాంటి సమాధానం చెప్తున్నారు, అయితే ఆంజనేయుడి సాయం తీసుకుందాం పద లక్కీ అని అంటూ అక్కడ నుండి పిల్లలు వెళ్తూ, ఆంజనేయ ఆంజనేయ అని పిలవగానే, ఏంటి పిల్లలు పదే పదే పిలుస్తున్నారో? ఏం చేయమంటారు? మా తాతయ్య వచ్చారు, మా చిన్న తాతయ్య. పూజ జరుగుతుంది, అందరూ రావాలని చెప్పారు. ఇక నాన్న మాత్రం నాన్న మేమిద్దరం వెళ్ళట్లేదు, ఎలాగైనా అమ్మతో వెళ్ళాలి, మీరే ఏదో ఒకటి చేయండి. నువ్వే చేయగలవమ్మా, నేనెలా చేయగలను? అవును, మీ అమ్మ మీకోసం ఎంత చేసినప్పుడు అవన్నీ విషయాలు చెప్పి నువ్వే మీ నాన్నని ఒప్పించగలవు, నువ్వు మాత్రమే ఈ పని చేయగలవు. నేను ఈ పని చేయగలనా? అవునమ్మా, నువ్వే చేయగలవు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అమ్మ అంతా ఆరోగ్యం బాలేకపోయినా మొక్కును తీర్చుకుంది, అమ్మ అడిగిన ఒక్క కోరిక కూడా నువ్వు తీర్చలేవా నాన్న అంటే, నీకోసం ఖచ్చితంగా తీరుస్తాడమ్మా. సరే అయితే వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతాను. సరే, నా భక్తులు ఎంతోమంది పిలుస్తున్నారు, అవును అందరూ నిన్ను తలుచుకుంటారు కదా ఆంజనేయ, అంతే కదా అని విధంగా అంటూ, సరే సరే వెళ్ళే ముందు నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి పిల్లలు అది? కాస్త క్రిందికి వంగండి. అప్పుడు వెంటనే ఇద్దరు కూడా ముద్దు పెట్టగానే, నిజంగా దేవుడినే తలిపించేలా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే అని విధంగా అంటూ అక్క నుండి వెళ్తూ ఉంటే, మరోవైపు మాత్రం ఏంటి మనీషా ఎంతో సంతోషంగా ఉన్నట్టున్నావు? మిత్రకు చెప్పాలని అనుకున్నానంటే, ఎలాగైనా సరే ఆ ఊరికి వెళ్ళకూడదని, అంతలోనే మిత్రే అనేశాడు కదా. అయినా వివేక్ ఏంటంటే వెళ్తానని అంటున్నాడు, వాడెందుకు వెళ్తాడు? నా మాట జవదాటడు, జవదాటందే జానుని గుళ్ళో పెళ్లి చేసుకున్నాడా అంటే, రే వివేక్ ఏంటమ్మా నువ్వు రేపు పూజకి వెళ్తున్నావా అంటే, ఇంటికొచ్చి చెప్పినప్పుడు వెళ్ళాలి కదా అమ్మా, వచ్చి చెప్తే వెళ్ళాలా? వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటత్తయ్య వెళ్ళాల్సిన అవసరం లేదంటున్నారేంటి? రావాలి, ఆయన వస్తే అక్కడ పూజ జరుగుతుంది అని జాను ఈ విధంగా అనగానే, ఇక ముగ్గురు కూడా అలానే జాను వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు.